యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పుడు దసరా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నీ హిట్ కొట్టేసి కలెక్షన్స్ అన్నీ అయిపోతున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మాత్రం స్పెషల్గా ఒక్క మూవీ ఈ దసరా టైంలో ఎలా క్యాష్ చేసుకోవాలి, ఎలా ప్రమోషన్ చేసుకోవాలనేది అలా పట్టేసింది. ఆ మూవీనే మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ. ఒక పక్క అనిల్ రావిపూడి గారి ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాం. ఇప్పుడు కూడా మన చిరంజీవి గారి సినిమా కోసం ఆయన చేస్తున్నది కృషి మాత్రం మామూలుగా లేదు. రిలీజ్ చేసిన మీసాల పిల్ల సాంగ్ కానీ, ఆ ప్రోమో కానీ, దానికి చేసిన ప్రమోషన్ వీడియో కానీ, అబ్బాబా అన్నీ అద్రహో. మరి దాని గురించి మాట్లాడేసుకుందాం. మరి ఇంకా బోల్డెని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు ధీరజ్ అప్పాజీ గారు, సీనియర్ ఫిల్మ్ క్రిటిక్. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ చాణక్య. నమస్తే సార్. మీసాల పిల్ల జస్ట్ ఒక్క లైన్ వదిలేరు, దానికే అందరూ రీల్స్ ఓ అని చేస్తూ ఉన్నారు. ఆ మ్యాజిక్ ఏంటి సార్ అసలు? నిజంగా నువ్వు అన్నట్టు అది మ్యాజిక్కే. అంటే ముఖ్యంగా మీసాల పిల్ల అనేది జనాల్లో దానికి ఇచ్చిన జస్టిఫికేషన్ ఏదైతే ఉందో, మామూలుగా అంటే మీసాల పిల్ల అంటే అమ్మాయిలు కొంత ఇదయ్యేలాగా ఉంటుంది కదా, మీసాల పిల్ల అంటే కొంత. కానీ దాని ఏదైతే ఆ పాటకు ముందు పల్లవి ప్రారంభానికి ముందు ఇచ్చిన చిన్న జస్టిఫికేషన్, కోపం ఎక్కువగా ఉండే పిల్లల అమ్మాయిలని మేము మీసాల పిల్ల అంటామని చెప్పి ఆ జస్టిఫికేషన్ తోటి మొత్తం కొట్టేశారు. అసలు అప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది ఆ పాట. అంటే మామూలుగానే అనిల్ రావిపూడి ప్రమోషన్స్ చేయడంలో అసలు ఎక్స్పర్ట్, వేరే లెవెల్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా విజయంలో చేసిన ప్రమోషన్స్ పాత్ర చాలా కీలకం కదా. చాలా మామూలుగా చేయలేదు కదా. అందరూ ఈవెన్ ప్రొడ్యూసర్ దిల్రాజు, శిరీష్ కానీ వీళ్ళందరూ కూడా యునానిమస్గా అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్స్ వల్లే ఈ 300 కోట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు ఓపెన్గా ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి, చిరంజీవి గారి సినిమాకి సంబంధించి కూడా ప్రమోషన్స్ ఆయన ఎప్పుడో మొదలు పెట్టేశాడు. సినిమా మొదలు పెట్టడానికి ముందే ప్రమోషన్స్ మొదలు పెట్టాడు కదా. ఎప్పుడు ప్రమోషన్స్కి మొగ్గు చూపినటువంటి నయనతారతో ప్రమోషన్ చేయించాడు కదా. తను సెట్స్కి రావడమే అనౌన్స్ చేసుకుంటూ నేను ఈ సినిమాలో చేస్తున్నానని చెప్పి వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఉదిత్ నారాయణతో కూడా ప్రమోషన్, పాట పాడించడమే కాదు, అతను అంతకుముందు సూపర్ డూపర్ హిట్స్ తెలుగులో ఏవైతే ఉన్నాయో వాటిని అతనితో హమ్ చేయించి అద్భుతంగా అది ప్రోమో కట్ చేయించాడు, ప్రమోషన్ మెటీరియల్. అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇన్ఫాక్ట్ ఉదిత్ నారాయణ గారు అనేటప్పటికీ ఏ సాంగ్స్ పాడారప్ప అని చెప్పేసి ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళు అనుకుంటారు. అవును, ఆస్కారమే లేకుండా అది ఈ సాంగ్స్ అన్నట్టు చాలా తెలివిగా చెప్పించడం అనేది కూడా నిజంగా. అవును, అది కూడా చేసిన విధానం, కట్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఇతను చెప్పబోతుంటే తను అత్యుత్సాహంతో తనే ముందు ఆ పాటలన్నీ పాడేస్తుండడం, ఇవన్నీ భలే అనిపించింది. పెద్ద ప్లస్ పాయింట్. అంటే ఏదైతే సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఆ గోదావరి గట్టు మీద పాట ప్లస్ పాయింట్ అయిందో, ఇప్పుడు ఈ పాట కూడా ఈ సినిమాకి అలాగా ఒక గుండెకాయలాగా అవ్వబోతుందని చెప్పి మనకి అనిపించింది. ఆ పాట రాసింది భాస్కర్ భట్లు, ఈ పాట రాసింది కూడా భాస్కర్ భట్లు అనుకుంటా. కాబట్టి అంటే అయితే చాణక్య, ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ అనిల్ రావిపూడికి కాంపిటీషన్ లేదు ఈ ప్రమోషన్స్ పరంగా. సినిమా పరంగా డాకు మహారాజ్ అది ఇది ఉన్నా, ఇప్పుడు సినిమాల పరంగా కాంపిటీషన్. ఒక పక్కేమో వారం రోజుల ముందు, 4-5 రోజుల ముందు రాజాసాబ్ వస్తుంది. తర్వాత ఏమో నవీన్ పొలిశెట్టిది అనగనగా ఒక రాజు. అసలు ఈ ప్రమోషన్స్ చేయడంలో సినిమాకి ప్రమోషన్స్ ఇలా చెయ్యాలి అని చెప్పినోడే నవీన్ పొలిశెట్టి కదా. జాతిరత్నాలు కావచ్చు, అతని సినిమాలు ఏది చూసిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ కానీ, మా తర్వాత వచ్చినటువంటి మిస్టర్ శెట్టి, ఆ సినిమాలు కానీ ప్రమోషన్స్ ఒక రేంజ్లో చేస్తాడు అతను. ఆల్రెడీ ఇప్పుడు ఈయన కూడా ఈ దసరాకి ఒకటి వదిలేడు, నవీన్ పొలిశెట్టి ఒకటి వదిలేడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఈసారి పోటాపోటీగా ఉంటుంది. అనిల్ రావిపూడి ఒకటి వదులుతాడు, నవీన్ పొలిశెట్టి ఇంకోటి వదులుతాడు, నవీన్ పొలిశెట్టి ఒకటి వదులుతాడు, అనిల్ రావిపూడి వదులుతాడు. అలా ఉంటుంది. అంటే దీనికి అంత కాస్టింగ్ పరంగా దీనికి చాలా స్ట్రాంగ్, ఒక చిరంజీవి, నయనతార ఇలా చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా నవీన్ పొలిశెట్టిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. అతని ట్రాక్ రికార్డు చూస్తే ఇప్పుడు అతని ఫెయిల్యూర్ లేదు కదా. వరుసగా కొట్టుకుంటూ వస్తున్నాడు కాబట్టి మంచి మంచి మజా వస్తుంది. ఇక ప్రమోషన్స్ తోటి అసలు ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా సంక్రాంతికి ఇది పోటాపోటీగా ఉంటుంది. కానీ ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు కూడా సార్,
ఈసారి సంక్రాంతి మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందేమో. ఏంటంటే అన్ని కాన్ఫిడెంట్ గా ఉన్న మూవీసే రాబోతుంది. అవును అవును. అంటే లాస్ట్ టైం అయితే మనం చూసుకుంటే ఒకసారి గేమ్ చేంజర్ నిరాశపరిచిందేమో, కానీ డాకు మహారాజ్ కానీ తర్వాత మన సంక్రాంతికి వస్తున్నాం కానీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది తీసుకున్నాం. అవును అయితే ఈసారి సంక్రాంతి బరిలో దిగే 3 సినిమాలు చాలా కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. అవును. అంటే మామూలుగానే చాణిక్య సంక్రాంతికి ఒక 3-4 సినిమాలని అలవోకగా బ్లాక్ బస్టర్స్ చేసేంత స్టామినా ఉంటుంది. ఓకే. మామూలుగా మన మన పండగ సాంప్రదాయాల్లో ఏంటంటే సినిమా చూడడం కూడా ఒక పార్ట్గా ఉంటుంది. కోడిని కోసుకోవడం లేకపోతే ఇంకోటి గారెలు బూరెలు అన్నీ చేసుకోవడం ఎలాగో కడియాలు అవి ఇవి, సినిమాకి వెళ్ళడం కూడా ఈ పండగ చేసుకోవడంలో ఒక భాగం, ఒక ట్రెడిషన్. ఖచ్చితంగా ఒక సినిమా అయితే కంపల్సరీ చూస్తారు. ఒక్కొక్కసారి 2 సినిమాలు 3 సినిమాలు కూడా చూస్తారు. అంటే ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అవుతారు కదా, ఎక్కడెక్కడ నుంచో కొత్త అల్లుళ్ళు వస్తారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు వస్తారు, మనవాళ్ళు మనవరాలు అందరూ వస్తారు కదా. ఇక్కడంటే మనకి షాపింగ్ మాల్స్ అవి ఇవి ఉంటాయి. పల్లెటూరులో కానీ మామూలుగా మోస్తరు సిటీస్లో సినిమానే వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ సరదాగా ఫ్యామిలీ తోటి ఎక్కడికైనా వెళ్ళాలంటే సినిమానే. ఎలాగా పూజలు కార్యక్రమాలు అన్నీ ఇళ్లలోనే అయిపోతాయి, ప్రత్యేకించి గుడి కాకుండా ఇంకా ఓ సినిమాకి వెళ్ళడాన్ని ఎంజాయ్ చేస్తారు. పైగా అది ఒక మెమరీ లాగా, మనం లాస్ట్ సంక్రాంతికి ఏం చూసాం అది ఒక దీనిలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలు బాగుంటే ఇప్పుడు ఉదాహరణకి 3 సినిమాలు బాగున్నాయి అనుకో 3 చూసేస్తారు. ఓకే. దానికి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, పండగకి మనం సినిమాలు చూడాలి అని ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి బడ్జెట్ ఇది కూడా ఉండవు, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండదు. అందరూ దూరం దూరం నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఉన్న 4-5 రోజులు సరదాగా స్పెండ్ చేయాలి. మనం చూస్తుంటాం కదా మన హైదరాబాద్లో ఒక వారం రోజుల పాటు ఒక కర్ఫ్యూ లాగా ఉంటుంది. అవును సార్ కదా. ఎప్పుడు మన ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి గంట పట్టేది మామూలుగా 5-10 నిమిషాల్లో మనం వెళ్ళిపోగలుగుతాం. ఎందుకంటే అందరూ ఈ ఊర్లకి హోమ్ టౌన్స్కి వెళ్ళిపోతారు. ఈవెన్ ఇక్కడ తెలంగాణలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోతారు కదా. అందువల్ల హైదరాబాద్ మొత్తం ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలకి డెఫినెట్గా పెద్ద ఆదరణ ఉంటుంది. ఇప్పుడు రాజాసాబు నువ్వు అన్నట్టు ఈ 3 సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్న సినిమాలుగా నాకు కనిపిస్తున్నాయి. అండ్ ప్రమోషన్స్ విషయంలో మీరు అన్నట్టు సార్, కానీ ఈసారి సినిమాల పరంగానే కాకుండా ప్రమోషన్స్ పరంగా కూడా ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. యూట్యూబ్లో కూడా వ్యూస్ అనేది కూడా అలా అంతే. అంటే ఇప్పుడు ఎప్పుడు ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ అనేవి ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ మొన్న మాస్ జాతర కదా రవితేజది, దానికి కూడా అంటే ఇప్పుడు 3-4 సార్లు పోస్ట్ పోన్ అయిందని చెప్పి దానికి కూడా చాలా ఇన్నోవేటివ్గా రవితేజతో చేయించి. అంటే అంతకుముందు నీకు చూస్తే మన హీరోలు ప్రమోషన్స్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించారు. అవును సార్. అంటే అదేదో కొంచెం స్థాయిని తక్కువ చేసుకోవడం లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఓపెన్గా ఏదో మొక్కుబడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడమో లేకపోతే ఒకసారి సుమాతోటో ఇంకొకరితోటో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి వదిలేయడమే తప్ప ప్రమోషన్స్ గురించి పెద్దగా కేర్ తీసుకునేవాళ్ళు కాదు. బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది ప్రమోషన్స్ మీద బాగా దృష్టి పెట్టడం. వాళ్ళు హైదరాబాదు వస్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు, బాంబేలో మహారాష్ట్రలో కూడా ఇంకో వేరు వేరు చోట్లకి వెళ్తారు. ఇలాగ మొత్తం పాన్ ఇండియాలో దాన్ని క్రేజ్ తీసుకురావడం కోసం ఆ హీరోలందరూ కూడా దానికి ప్రత్యేకించి కొన్ని డేట్లు కేటాయించి చేశారు. మన తెలుగులో అలా పెద్ద హీరోలు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి మొత్తం మారిపోయింది. అంటే చిన్న సినిమాలకే కాదు ప్రమోషన్స్, పెద్ద సినిమాలకు కూడా కావాలని ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇప్పుడు మాస్ జాతర కూడా రవితేజ వచ్చి ఆ హైపరాయితో కలిసి ఒక రీల్ చేయడం కదా. అంతకుముందు ఎప్పుడైనా రవితేజ అలా చేశాడా? లేదు సార్, లేదు. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తాడు, ఒక ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూలు ఇస్తాడు, వదిలేస్తాడు కదా. రవితేజ అనే కాదు పెద్ద హీరోలు అందరూ కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు ఎప్పుడైనా ఒక సినిమాకి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం నువ్వు చూసావా? లేదు, అసలు లేదు. ఆయన అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా వచ్చేవాడు కాదు. ఏదో మహా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేవాడు. తర్వాత కానీ హరిహర వీరమల్లుకి 2-3 సార్లు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్, మళ్ళీ మొన్న బ్లాక్ బస్టర్ ఈవెంట్ సక్సెస్ మీట్ అనేది పెట్టడం పవన్ కళ్యాణ్ సినిమాకి అదే ఫస్ట్ అనుకుంటున్నాను నేను కదా. అంటే అందరూ హీరోలు కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యారు. ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఇకపోతే చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు ప్రమోషన్ చేయడానికి ముందుంటాడు. దానికి అనిల్ రావిపూడి తోడేయాడంటే చెప్పు ఇంకా ఎలా ఉంటుంది. ఆయనే మామూలుగానే ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఎంత దూరం వెళ్ళాలన్నా ఎంత ఇది చేయాలన్నా ఆయన
ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దానికి ఇంక అనిల్ రావిపూడి తోడేయాడంటే ఇంకా చూడు మనం వారానికి ఒక రీల్ వస్తూ ఉంటుంది. ఇంకా అది మామూలుగా ఉండదు. సినిమాల కంటే కూడా ఇవే ఎంటర్టైనింగ్గా ఉంటాయి మనకి. ఆయన బాస్ అని ఎందుకంటాము, అంటే ఇలాంటి వాటి నుంచి కూడా అంతే కదా నేర్చుకున్నారు సార్. అంతే కదా మరి. ఎందుకంటే ఒక సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం అనేది ఇంకొక ఎత్తు. జస్ట్ ఏదో నేను యాక్ట్ చేశాను నా పని అయిపోయింది అనుకుంటే కాదు, దాన్ని ఆడియన్స్ని థియేటర్లకు వచ్చేలా చేయడానికి కోసం కూడా ఏం చేయాలి అవన్నీ చేయాలి. అటువంటివి చేయడానికి చిరంజీవి గారు ఎప్పుడు కూడా ముందుంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా, అటు చిరంజీవి అనిల్ రావిపూడి ఇద్దరు కలిసి ఇంకా సినిమాలో పంచే ఎంటర్టైన్మెంట్కి ఒక 100 రెట్లు ఎంటర్టైన్మెంట్ మనకి పంచుతారు. అవన్నీ చూసిన తర్వాత ఆడియన్స్ ఎలాగ ఫిక్స్ అయిపోతారు, మనం ఎలాగా ఈ సినిమా చూడాల్సిందే అని చెప్పి. అందులో నువ్వు అన్నట్టు ఆ మీసాల పిల్ల పాట అది ఆల్రెడీ వైరల్ అయిపోయింది. రిలీజ్ అయిన 2 రోజే వైరల్లో ఉందంటే ఇంక చూడు ఇంకో 4-5 రోజుల్లో ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది పాట డెఫినెట్గా. అండ్ ప్రమోషన్స్ పరంగా కూడా ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా చేస్తున్నారు, ఆటోమేటిక్గా ప్రభాస్ కూడా చెయ్యాలి కదా కదా. మారుతి కూడా అటువంటి విషయాల్లో చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచిస్తాడు కాబట్టి మారుతి నుంచి కూడా డెఫినెట్గా కొంత కాంపిటీషన్ ఉంటుంది. సో పండగే పండగ మనకి సార్. మరి చూపించినట్టు బాస్ యొక్క గ్రేస్ కూడా అద్భుతంగా ఉంది సార్. అవును, అంటే ఇంత ఏజ్లో కూడా అదే ప్రీవియస్ మూవీస్లో ఏదో కొన్ని అంటే కామెంట్స్ వచ్చినా కానీ సో ఇక్కడ మాత్రం అలాంటిది ఏమీ లేదు. బాస్లో గ్రేస్ ఎప్పటికీ తగ్గదు అన్నట్టు కూడా ఈ మూవీలో, అంటే ఆ సాంగ్లో వచ్చే చిన్న బిట్ అయినా కానీ స్టెప్స్ అద్దరిపెట్టేసారు. అవును. అండ్ మామూలుగానే అంటే చిరంజీవి డాన్స్లకు సంబంధించి అసలు వంక పెట్టడానికి ఉండదు కదా. కాకపోతే ఈ వయసులో కూడా, అంటే మనం పర్టికులర్గా వయసును గుర్తు చేయడం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు, కానీ అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు చాలామంది మనం ఇంకా 50s తర్వాత నుంచి వయసు అయిపోయింది ఇంకా మన పని అయిపోయింది అనుకునే పరిస్థితి ఉండేది అంతకుముందు. కానీ ఇప్పుడు ఒక పక్క రజనీకాంత్ కావచ్చు, మన చిరంజీవి కావచ్చు, మన బాలయ్య కావచ్చు, నాగార్జున, వీళ్ళందరూ కూడా 70s దాటిపోతున్నా 70s దగ్గరలో ఉన్నా కూడా ఎక్కడ అసలు తగ్గట్లేదు కదా. ఇది ఒక గొప్ప. అంతకుముందు వరకు మనకి స్టేట్ గవర్నమెంట్లో అయితే 55 సంవత్సరాల రిటైర్మెంట్. మరి ఇప్పుడు 60 తర్వాత కూడా ఇంత యాక్టివ్గా 70లో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళు కూడా గవర్నమెంట్లు కూడా మార్చున్నాయి. 61, 62 వరకు చేసినాయి. ముందు 65 వరకు కూడా చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది రిటైర్మెంట్ ఏజ్ కదా. అలా ఆ రకంగా చూసినా కూడా ఇప్పుడు చిరంజీవి గారు పెద్ద ఇన్స్పిరేషన్. సో ఈ సినిమా మనశంకర్ వరప్రసాద్ టైటిల్ పరంగా కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ, ప్లస్ ఏంటంటే చిరంజీవితో సినిమా చేయాలనేది అనిల్ రావిపూడి డ్రీమ్. ఇంకా అది డ్రీమ్, అది ఆ చేసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా తను ఎలాగ దాన్ని యూటిలైజ్ చేసుకుని ఉంటాడు కదా. అందులో సంక్రాంతికి వస్తున్న అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందివ్వాల్సినటువంటి బాధ్యత అనిల్ రావిపూడికి ఉంది కదా. అంటే ఎంత లేదన్నప్పుడు వెంకటేష్ స్టార్డమ్కి చిరంజీవి స్టార్డమ్కి కొంత వ్యత్యాసం అయితే ఉంది కదా. మరి వెంకటేష్ తోటే 300 కోట్లు నువ్వు సినిమా ఇండస్ట్రీ నెంబర్ 1 నిలబెట్టారు సార్. వెంకటేష్ తోటి 300 కోట్ల సినిమా నువ్వు ఇచ్చావంటే చిరంజీవితో కనీసం ఇంకొక 50 కోట్లైనా అదనంగా ఇచ్చే సినిమా ఇవ్వాలి కదా. కనీసం 350 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి చాలా ఎఫర్ట్ పెట్టే ఉంటాడు, అది కనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా ఇరగదీస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు నవీన్ పోలిసెట్ నుంచి కూడా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సంక్రాంతికి వచ్చే 3 సినిమాలు రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్, అనగనగా ఒక రాజు, ఈ 3 సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్లో ఏంటంటే సుజిత్కి ఓజీ, అలాగే అనిల్ రావిపూడికి మన శంకర్ వరప్రసాద్, అదే అనిపిస్తుంది సార్. ఏంటంటే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎట్లా చూస్తామో ఆ కైండ్ ఆఫ్ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు అనమాట. అంతే. ఇప్పుడు వాల్తేరు వేరే కూడా అంతే కదా. బాబీ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. తనతో సినిమా చేసే అవకాశం వచ్చేసరికి అసలు విశ్వరూపం చూపించి దాన్ని అసలు ఒక రేంజ్లో నిలబెట్టాడు. సేమ్ ఇప్పుడు ఇది కూడా అంతే. కాబట్టి డెఫినెట్ ఈవెన్ రాజాసాబు కూడా మారుతికి అటువంటి అవకాశమే. అతను ఫామ్లో లేనప్పుడు వరుసగా ఫెయిల్యూర్లో ఉన్న టైంలో ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా రెబల్ స్టార్ సినిమాకి ఛాన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. పైగా ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత
అది పట్టాలు ఎక్కదు, షూటింగ్ వెళ్ళదు, ఆగిపోద్ది, ఏదో జస్ట్ అనౌన్స్మెంట్ వరకే పరిమితం అయిపోద్ది అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. ఈవెన్ మారుతి కూడా రిలీజ్ మొన్న ఏదో సినిమాకి సంబంధించిన దాంట్లో చెప్పాడు. అంతమంది నెగిటివ్గా ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా నన్ను నమ్మి ప్రభాస్ గారు నాకు ఇది ఇచ్చారు, నేనేంటో చూపించుకుంటానని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ 3 కూడా వేటికవే ప్రత్యేకతలు కలిగినటువంటి సినిమాలు. కాబట్టి సంక్రాంతికి ఒక 3-4 సినిమాలని బ్లాక్ బస్టర్స్ చేసేంత స్టామినా ఉంటుంది. కాబట్టి ఈ 3 సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాణక్య. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.